అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' అసలు ఎలా ఉంది, ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్‌లో ఉన్నాము. బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. కొంతసేపట్లో ఆడియన్స్ బయటకొస్తారు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఆడియన్స్‌ని అడిగి తెలుసుకుందాం. మూవీ అయితే ఇప్పుడే చూడటం జరిగింది. ఇప్పుడే మూవీ జరగడం చూస్తే భయం అవుతుంది భయ. విహారయాత్రకి రూట్ మ్యాప్ వేసుకోవాల్సి వస్తుంది. సినిమా అయితే బాగుంది. వన్ టైం వాచబుల్ భయ. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేనైతే. వన్ టైం లేదు, శంకర్ అనే డైరెక్షన్ అయితే లేదు. నాకైతే కానరాలేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. శంకర్ ఫ్యాన్స్ అయితే అసలు చూడలేరు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా పర్వాలేదు. సినిమా పరంగా చెప్పాలంటే ఎలక్షన్లో ఎన్ని లంజ నాటకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను. నిజంగా చెప్తున్నా, ఇన్ని లంజ నాటకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూసిన. మరి ఇలాగా ఉంటాయా ఎలక్షన్ అనేది? ఏంది ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు దరిదాపుల్లో కూడా ఎవడు రానిడు, ఇటు జేసీబీలు వేసుకొని వెళ్తాడు అంటే ఏంటి భయ ఇది? మరి దారుణంగా. సినిమా అయితే బాగుంది భయ. యాక్టింగ్ అయితే రామ్ చరణ్ తీశారు. హీరోయిన్ డాన్స్ అయితే బాగుంది. సాంగ్స్కి అంటున్నారుగా 80 crores, 80 crores బొక్క, 80 కోట్లు బొక్క. సేమ్ సాంగ్స్ శంకర్ సినిమాలో సేమ్ ఎప్పుడు సాంగ్స్ ఉంటాయి. ఆ గ్రాఫిక్స్, ఆ ఈ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఉంటాయి కదా, సేమ్ ఉంటాయి. ఆ ఆపోజిట్లో సాంగ్స్ ఉంటాయి చూసినా అంటే అది నేను ఎలా చెప్పేస్తాను? నాకైతే నేను 500 పెట్టి టికెట్ కొన్నా, నాకైతే సాటిస్ఫాక్షన్ అయింది. మిగతా వాళ్ళకి అయిందో లేదో నాకైతే తెలియదు. అది జనాల మీద డిపెండ్ ఉంది. మిగతా ఇంకో 2 సినిమాలు డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటుంది. ఒకటి డాకు మహారాజు, ఇంకోటి సంక్రాంతికి వస్తారు. ఆ 2 సినిమాల మీద ఈ సినిమా బడ్జెట్ మీద విషయం చెప్పలేస్తాం మనం. సండే తెలిసింది అన్నా. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. అది వచ్చిన తర్వాత నేను చెప్తాను. నేను సంక్రాంతి మందే రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే కదా. రామ్ చరణ్ కి ఫుల్ ఫ్యాన్ నేను. ఓకే నేను చెప్పేటప్పుడు నువ్వు మధ్యలో రాకూడదు. సాంగ్స్ నెగటివ్ చెప్పొద్దు. ఇట్ ఇస్ ఏ క్రియేటివ్ కంటెంట్. క్రియేటివ్ కంటెంట్ అర్థమవుతోంది. నేను చెప్పేది ఏంది? నేనేం చెప్పాను? ట్రెండ్ అవుతా ఉంది. నేను సాంగ్స్ బాగలేదని చెప్పలేదు. సాంగ్స్ పెట్టిన బడ్జెట్ చెప్పాను. సాంగ్స్ ఎప్పుడు చూడలేదని చెప్పు. అటువంటి సాంగ్స్ చూడలేదని చెప్పు నువ్వు. నేను చెప్పేది అది కాదు. టెక్నాలజీ గురించి నువ్వు మాట్లాడదు. టెక్నాలజీ గురించి నేను మాట్లాడలేదు. సాంగ్స్ పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడినా. సాంగ్స్ విన్నా నేను. సోషల్ మీడియా కంటెంట్ అన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఓటింగ్ ప్రతి ఒక్కరికి అవసరము అనేది అన్నమాట. మూవీ చూసాడు. శంకర్ మూవీ అంటేనే మనకేం తెలుస్తుంది? ఒక కంటెంట్ ఉంటుంది, ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది అనమాట. ఈ సినిమాలో కానీ సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. అసలుకి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. అప్పన్న క్యారెక్టర్ అయితే హై లెవెల్ బ్రో. అసలుకి మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్లో ఎంటర్టైన్మెంట్ అది కాదన్నమాట. సోషల్ కంటెంట్. ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉర్రూతలేకపోతున్నారు. గవర్నమెంట్ సరిలేదు అని. గవర్నమెంట్ సరిలేకపోవడానికి ముందు మనం సరిగా ఉండాలి. అదే ఈ సినిమాలో చూపించాడనమాట. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్. ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి. సాంగ్స్ హై లెవెల్, మినిమం డిగ్రీ కూడా కాదన్నమాట. మినిమం డబల్ డిగ్రీలు, డబల్ పీజీలు, ఇంకా బెటర్ దాన్ యూఎస్ఏలో ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడనమాట. సినిమా మెల్లమెల్లగా పాకుతుంది, ఎక్కుతుంది అన్నమాట. అది రామ్ చరణ్ రేంజ్. ఓడే చెప్తా ఉన్నా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాల్ రెగరేసుకునేలా, ట్రోలర్స్ని తల దన్నేలా సినిమా తీశాడు. దట్ ఈస్ ద రామ్ చరణ్. అంతే, ఎవడైనా సరే తగ్గాల్సిందే. ఏ రికార్డ్ అయినా తెగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అన్నమాట. చూశారు లాస్ట్ ఇయర్ డిప్యూటీ సీఎం ఒక క్రియేటివ్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన మెగాస్టార్, తర్వాత ఆస్కార్ అవార్డ్ మన రామ్ చరణ్. ఏదైనా మెగా ఫ్యామిలీ కిందే ఎవడైనా సరే. జై మెగాస్టార్. థ్యాంక్ యూ. సినిమాలు పాటలు బాగలేదన్నా కానీ బాగలేదు అనలేదు కదా. దానికి పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? అంత బడ్జెట్ వేస్ట్ నన్ను అడిగితే. సాంగ్స్కి అంత బడ్జెట్ పెట్టారు, అన్ని వేస్ట్. నేను సాంగ్స్ బాగలేదు అనుకున్నాను. మధ్యలో వస్తారు ఇలాంటి పోరంబొకళ్ళు, దాంతో మనం పట్టించుకోకూడదు. అర్థమైందా? సినిమా పరంగా అయితే వన్ టైం వాచబుల్. ఫ్యాన్స్కి ఏ సినిమా అయినా, ఏ ఫ్యాన్స్కైనా వాళ్ళకి నచ్చిద్ది. అంతేనా? సినిమా అయితే వన్ టైం వాచబుల్ భయ. అంతే, అంతకుమించి అయితే సినిమాలో అయితే రొటీన్ స్టోరీయే. అది రొటీన్ స్టోరీ, వన్ టైం వాచబుల్. మిగతా 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా మీద కలెక్షన్ ఉంటుంది. ఏంటంటే ఎస్ఎస్ జయసూర్య, ఆయన కూడా క్యారెక్టర్ తగ్గింది. ఆయన అమ్మ మొగుడిని చూపెట్టింది ఇందులో సరిపోతుంది. సినిమాలో అమ్మ మొగుడిని చూపెట్టాడు. ఇందులో అయితే పెద్దగా ఏం లేదు. లాస్ట్లో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది, సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తుందని వెళ్ళిపోతాడు. అంతే. పెర్ఫార్మెన్స్ కానీ, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కానీ, శంకర్ గారు కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు సినిమా. చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా తీశారు. జనసేన పార్టీకి కొన్ని ఎలిమెంట్స్ ఇందులో కనిపించాయి నాకు. డబ్బు తీసుకోకుండా ఓటేసి దమ్ము నీకుందా అని కొంచెం రాజకీయ కోణంలో చూపించారు, కానీ ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి అది చాలా బాగా వర్కౌట్ ఉంది.
ఆయన చాలా బాగా చేశారండి. ఒక సీఎంగా చేశారు, ఎక్స్ సీఎంగా చాలా బాగుంది, బాగా చేశారు. బాగుందండి. ఆ అమ్మాయికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే కియారా అర్జున్ కూడా బాగా చేసింది. ఆ, చాలా రిచ్గా తీశారు మేడం, చాలా బాగున్నాయి. మన తమన్ గారు కూడా బీజియం బాగా కొట్టారు, మనకి ఎక్కడ బోర్ కొట్టదు ఎవరికి కూడా. ఆయన క్యారెక్టర్ కొంచెం తగ్గిందండి చెప్పుకోవాలంటే. నాకైతే అసలు స్క్రీన్ మీద రామ్ చరణ్ గారు తప్ప ఎవరినో చూడబుద్ది ఇలా. నేను యాక్చువల్లీ కియారా అద్వానీ పర్ఫార్మెన్స్ చూద్దామని వచ్చా, ఆవిడ కూడా పక్కకి నెట్టేసి రామ్ చరణ్ గారు బాగా హైలైట్ అయ్యారు. మేడం మూవీ అయితే గేమ్ చేంజ్ ఇప్పుడు చూసారు. మూవీ అయితే చాలా బాగుంది మేడం. ఇచ్చి పడేసిన రామ్ చరణ్ యాక్టింగ్ కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మేడం. ఆయన గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ అంటే నాకైతే ఇష్టం మేడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి మెగా పవర్ స్టార్ వచ్చారు కదా. సినిమా అయితే చాలా బాగుంది మేడం. శంకర్ సార్ డైరెక్షన్ మటుకు వేరే వాళ్ళు ఇచ్చి పడేసిండు. పాటలు కానీ మనకు యూత్ మెసేజ్ చాలా బాగుంది. వచ్చి శంకర్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది మేడం, ఇచ్చి పడేసిండు. ఎందుకంటే ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఓన్లీ శంకర్ సారే. ఆయన టెక్నిక్ లేని కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకు వచ్చారు మేడం. రామ్ చరణ్ అనే యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఈ మూవీలో మెసేజ్ చాలా ఉన్నాయి. రొటీన్గా అంటున్నారు సినిమా, రొటీన్గా అయితే అలాగేం లేదు. మూవీలో చాలా కొత్తదనం ఉంది. మనకు మూవీ పడినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వస్తుంది. మేబీ ఈ మూవీలో మనము చెప్పుకోవాల్సింది అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, విలనిజం కానీ, హీరోయిన్ కానీ, మనకు పాటలు కానీ, శంకర్ సార్ డైరెక్షన్ కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, బోర్ కొట్టకుండా ఎవ్రీ సీన్ నాకైతే మనకు సినిమా మూవీ పడినప్పటి నుంచి లాస్ట్ దాకా గూస్ బంప్స్ ఉన్నాయి మేడం. సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు, ఎక్కడ బోర్లేదు. ఈ మూవీ అందరూ చూడాలని కోరుకుంటా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. అంజలి యాక్టింగ్ ఎలా ఉంది మేడం అంజలి టూ గుడ్ మేడం, నైస్ పర్ఫార్మెన్స్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆమెకి ఇచ్చిన పాత్రలో ఆమె టూ గుడ్ యాక్టింగ్ చేశారు. ఆమె కాదు, ఆ మూవీలో నడిచే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన పాత్ర వాళ్ళు టూ గుడ్ యాక్ట్ చేశారు. మూవీ అయితే ఇచ్చి పడేసింది, సూపర్, చాలా బాగుంది. ఇది అందరూ చూడాలని కోరుకుంటున్నాను మేడం. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. బాగుందండి, చూడొచ్చు అండి, అందరు ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అండ్ అందరికీ నచ్చుద్ది. అండ్ మ్యాక్సిమం శంకర్ గారి ఫిలిం అందరికీ తెలుసు, వాళ్ళు ఎలా డైరెక్షన్ చేస్తాడు. విఎఫ్ఎక్స్ కానీ ఆయన చేసిన విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయండి. అండ్ దిల్ రాజు గారు పెట్టిన అమౌంట్కి ఇది సరిపోతుంది. అండ్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. హీరోయిన్ని కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తే బాగుండేది. అండ్ రామ్ చరణ్ సార్ తెలిసిందే, ఆయన యాక్టర్, గ్లోబల్ స్టార్ అండ్ ఓరియంటెడ్. అండ్ ఆయన అసలు పెట్టిన ఎమోషన్ కానీ వాటికైతే హైలైట్ అండి. స్టోరీ బాగుందండి. స్టోరీ విషయానికి వచ్చేసి అయితే విత్ యూత్ విల్ కనెక్టెడ్. ద పొలిటీషియన్ ఎలా రూల్ చేయాలి అనేది యూత్ అనేది తెలుసుకుంటారు. అండ్ ఫర్దర్ ఫ్యూచర్ పిల్లలు కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఐపీఎస్ కంటే కలెక్టర్గా బాగా నచ్చింది బ్రో. ఎందుకంటే ఐపీఎస్ అంతగా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఐఏఎస్ అయితే కలెక్టర్గా చాలా బాగా చేసిండు. అండ్ ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ అన్నీ బాగున్నాయి. అవుట్ ఆఫ్ 3 ఇస్తా.